హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు రియల్ వెల్త్ ప్రాపర్టీస్. ఫ్రెండ్స్, నెల్లూరులో ప్రాపర్టీస్ అయితే చాలా ఉన్నాయి, కానీ అందులో అపార్ట్మెంట్స్కి ఉన్న డిమాండ్ అయితే ఇంకెక్కడ లేదండి. ఎందుకంటే టౌన్ లిమిట్స్లో ఉంటాయి అండ్ సరౌండింగ్లో అన్నీ కూడా అవైలబుల్లో ఉంటాయి కాబట్టి అపార్ట్మెంట్స్కి ఇప్పుడున్న క్రేజ్ అయితే చాలా ఎక్కువ అండి. ప్రస్తుతం మీరు చూస్తున్న ఈ అపార్ట్మెంట్ కూడా మన నాగేంద్ర నగర్లో వస్తుందండి. సెట్టుకుంట రోడ్ తర్వాత వచ్చేది నాగేంద్ర నగర్. ఈ ఫ్లాట్ వచ్చేసి అరౌండ్ 1826 ఎస్ఎఫ్టీ అండి. ఇది ఆల్మోస్ట్ ఈ అపార్ట్మెంట్లో అయితే అన్నీ కూడా సోల్డ్ అవుట్ అండి. ఒక 2 BHK అండ్ 3 BHK మాత్రమే అవైలబుల్లో ఉంది. మీరు చూస్తున్నది వచ్చేసి 3 BHK ఫ్లాట్ అండి. అండ్ దీనికి యూడిఎస్ కూడా అరౌండ్ 6.6 అంకనాస్ వచ్చిందండి. ఈ ఏరియాస్లో అయితే ల్యాండ్ కాస్ట్ అరౌండ్ 3.5 lakh పైనే ఉందండి. రెంటల్ వాల్యూస్ అయితే 3 BHK ఫ్లాట్స్కి అయితే అబౌట్ 20Kనే ఉందండి. ఇప్పుడు ఉన్న ఏ అపార్ట్మెంట్ ఏ లొకేషన్లో చూసుకున్నా కూడా మినిమం రెంటల్ వాల్యూ ఇస్ 20K. 2 BHKs అయితే అరౌండ్ 15 to 20K మధ్యలో నడుస్తున్నాయండి. సో చాలామంది ప్రాపర్టీస్ ఉన్నా కూడా మళ్ళీ అపార్ట్మెంట్స్ ఎందుకుంటున్నారంటే రెంటల్ వాల్యూస్ అయితే బాగా వస్తున్నాయండి నెల్లూరులో. సో ఇది ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగుంటుంది అండ్ రెసిడెన్షియల్గా ఓన్గా యూజ్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటుందండి. హోమ్ లోన్స్ కూడా మనకి 80% పైన వస్తుంది కాబట్టి బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనేది చెప్పొచ్చు. ఏరియా వచ్చేసి రైల్వే స్టేషన్, బస్ స్టేషన్స్, సెట్టుకుంట రోడ్ అండ్ ఈవెన్ స్టోనర్స్పేట్ ఇలాంటి వాటికి చాలా దగ్గర అండి. స్టోనర్స్పేట్ అంటే హోల్సేల్ మార్కెట్ అందరికి తెలిసిందే. సో మార్కెట్స్కి అండ్ స్కూల్స్ అండ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్కి, రైల్వే స్టేషన్స్కి అండ్ హాస్పిటల్స్ కూడా చాలా నియరెస్ట్ పాయింట్. అందుకని ఏరియా కూడా చాలా డిమాండింగ్ ఏరియాలోనే ఉంది. అందుకని ప్రైజెస్ కూడా బాగానే ఉంటాయండి. ఈ అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే 4200 per SFT చెప్తున్నారు అండ్ 2.5 lakhs కార్ పార్కింగ్ అండ్ GST ఎక్స్ట్రా ఉంటుందండి. ఫర్దర్గా దీని గురించి మరిన్ని వివరాల గురించి తెలుసుకోవాలైతే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి అయితే కాల్ చేసి తెలుసుకోగలరు. థ్యాంక్ యూ అండి. బాయ్.